జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, హిందూ మహాసముద్రం, ఈ హిందూ మహాసముద్రం భూమిపైన ఉన్నటువంటి 5 మహాసముద్రాలలో 3వ అతి పెద్దదన్నమాట. ఇది ప్రపంచ జలభాగంలో సుమారుగా 20% ఆక్రమించున్నది. దీనికి ఒక దేశం పేరు మీదుగా, అంటే మన హిందుస్థాన్ పేరు మీద హిందూ మహాసముద్రం అని చెప్పేసి నామకరణం చేయడం చెప్పాలంటే ఒక ప్రత్యేకత అన్నమాట. చెప్పాలంటే మనం గర్వంగా కూడా ఫీల్ అవ్వాలి. ఇక మన హిందూ మహాసముద్రం సుమారుగా 70.56 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. దీనికి ఉత్తరాన భారతదేశంతో సహా ఆసియా ఖండం, పశ్చిమాన వచ్చేసి ఆఫ్రికా, తూర్పున వచ్చేసి ఆస్ట్రేలియా, అలాగే దక్షిణాన దక్షిణ మహాసముద్రం, అంటార్కిటికా ఉన్నాయన్నమాట. ఈ మహాసముద్రం సగటు లోతు వచ్చేసి సుమారుగా 3741 మీటర్లు అన్నమాట. దీనిలోని అత్యంత లోతైనటువంటి ప్రాంతం జావా ట్రెంచ్. ప్రపంచంలోని మహాసముద్రాలన్నింటిలో హిందూ మహాసముద్రం అనేది అత్యంత వెచ్చనైందన్నమాట. ఎందుకంటే మీరు సినిమాల్లో చూసుంటారు, కొన్ని సముద్రాల్లో పోతా ఉంటే మంచు కొండలు ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లా కాదనమాట, ఇది వచ్చేసి వెచ్చనైందన్నమాట. ఈ సముద్రం పైన వీచేటటువంటి గాలులు ఋతువులను బట్టి తమ దిశను అయితే మార్చుకుంటాయి. వీటినే మనం ఋతుపవనాలు అంటా ఉంటాం అనమాట. అంటే మీరు పేపర్లో చూస్తూ ఉంటారు, లేకపోతే టీవీలో న్యూస్లో వచ్చేటప్పుడు చూస్తూ ఉంటారు, ఋతుపవనాలు అంటా ఉంటారు కదా, అది ఇదే. ఇవి మన భారతదేశ వ్యవసాయానికి ఎంతో కీలకం. ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 80% ఈ సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఆసియా, ఆఫ్రికా, అలాగే ఐరోపా దేశాలను కలిపేటటువంటి కీలకమైన సముద్ర మార్గాలు ఇందులోనే ఉన్నాయన్నమాట. సూయిజ్ కాల్వ, బాబెల్ మందేబ్, అలాగే మలక్కా జలసంధి వంటివి దీనికి అనుసంధానమై ఉన్నాయన్నమాట. ఈ హిందూ మహాసముద్రం మధ్యలో ఉండటం వల్ల భారతదేశానికి ఇది రక్షణ, అలాగే ఆర్థిక పరంగా ఎంతో వ్యూహాత్మకమైంది. ఈ హిందూ మహాసముద్రం కేవలం నీటి రాశి మాత్రమే కాదు, ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అలాగే సంస్కృతులను కలిపేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి వంతెన అన్నమాట. అటువంటి మన హిందూ మహాసముద్రం పైన మన శత్రు దేశమైనటువంటి చైనా కన్నుబడింది. ఎలాగైనా సరే హిందూ మహాసముద్రం పైన పట్టు సాధించాలని చెప్పేసి చైనా తన నౌకా శక్తిని గణనీయంగా పెంచుకుంటాంది. ఇకపోతే చైనా నావికా దళం అధికారికంగా దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీగా పిలుస్తున్నారన్నమాట. గత 2 దశాబ్దాలలో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి నౌకాదళాల్లో ఒకటిగా నిలిచిందనమాట. 2026 నాటికి మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం నౌకల సంఖ్య పరంగా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నావికా దళంగా అవతరించిందనమాట. ఈ చైనా దగ్గర ప్రస్తుతం సుమారుగా 370 నుంచి 400కు పైగా యుద్ధ నౌకలు, అలాగే 74 సబ్మెరైన్లు ఉన్నాయి. నౌకలు అలాగే ఈ సబ్మరీన్ల సంఖ్య పరంగా ఇది అమెరికా నౌకాదళాన్ని అధిగమించిందనమాట. అంటే అమెరికా కంటే ఇది ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నది. ఈ చైనా ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బిల్డింగ్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండదన్నమాట. అమెరికాతో పోలిస్తే ఈ చైనా నౌకల నిర్మాణ సామర్థ్యం చాలా రెట్లు ఎక్కువగా ఉండదని చెప్పేసి ఒక అంచనా కూడా ఉండదు. అంతేకాకుండా 2035 నాటికి ఈ చైనా తన దగ్గర ఉన్నటువంటి విమాన వాహక నౌకల సంఖ్యను 9కి పెంచాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకునిందనమాట. తద్వారా ఏంటంటే తీర ప్రాంత రక్షణ స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏ సముద్రంలోనైనా సరే కార్యకలాపాలు నిర్వహించగలిగినటువంటి బ్లూ వాటర్ నేవీగా మారడమే చైనా యొక్క ప్రధాన లక్ష్యం. అర్థమైందా? ఇక ఈ చైనాకు కౌంటర్ గా మన ప్రధాని మోడీ గారు కూడా పెద్ద ఎత్తున యుద్ధ నౌకలు అలాగే సబ్మెరైన్లను తయారు చేస్తున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఇప్పటి వరకు 98 యుద్ధ నౌకలు నిర్మించగా ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమానవాహక నౌకలు, అణుజలాంతర్గాములు, ఫ్రిగేట్లు, కార్వెట్లు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మరో 60 నౌకలు నిర్మాణ దశలో ఉంటే 180 నౌకల నిర్మాణానికి ఒప్పందాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. మనమేం తగ్గల, ఎందుకంటే అక్కడ ఉండేది మోడీ గారు కదా, ఏమిలా మేమేం తక్కువ కాదన్నట్టు ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సరికొత్త యుద్ధ నౌకను ప్రవేశపెట్టారనమాట. ఆ యుద్ధ నౌక పేరే ఐఎన్ఎస్ తారాగిరి. మన భారత నౌకాదళంలో మొన్న ఏప్రిల్ 3వ తేదీన చేరినటువంటి సరికొత్త అలాగే శక్తివంతమైన యుద్ధ నౌక ఈ ఐఎన్ఎస్ తారాగిరి. విశాఖపట్నంలోని నేవీ డాక్ యార్డ్లో మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఇది అధికారికంగా కమిషన్ చేయబడింది అన్నమాట. ఇది ప్రాజెక్ట్ ఇన్ 17A కింద నిర్మించినటువంటి 4వ స్టెల్త్ ఫ్రిగేట్. ఇది నీలగిరి క్లాస్కు చెందినటువంటి యుద్ధ నౌక అనమాట. దీనిని ముంబైలోని
మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిందన్నమాట. అర్థమైందా? ఈ నౌకలో సుమారుగా 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారు. రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలిగినటువంటి స్టెల్త్ డిజైన్ దీని యొక్క ప్రత్యేకత. దీనివల్ల శత్రువుల కంట పడకుండా ఆకస్మిక దాడులు అయితే చేయొచ్చు అనమాట. ఇది 149 మీటర్ల పొడవు అలాగే 17.8 మీటర్ల వెడల్పు కలిగి ఉండి సుమారుగా 6,670 టన్నుల బరువు ఉంటుందన్నమాట. ఈ నౌక గంటకు 28 నుంచి 30 నాటికల మైళ్ళ వేగంతో ప్రయాణించగలుగుతుంది. అంటే గంటకు దాదాపుగా 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది అనమాట. సముద్రం నుంచి సముద్రానికి దాడి చేసేటటువంటి ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు అలాగే గాల్లో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ తో ఇది అమర్చబడింది అనమాట. అంతేకాకుండా 76 mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ అలాగే క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయన్నమాట. శత్రు జలాంతర్గాములను వేటాడేందుకు అత్యాధునిక టార్పెడోలు అలాగే రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఐఎన్ఎస్ తారాగిరి చేరిక మన భారత నౌకాదళం యొక్క శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇక రెండవది ఐఎన్ఎస్ అరిదమన్. ఇది మన భారతదేశపు రెండవ అణుశక్తితో నడిచేటటువంటి బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి అనమాట. ఇది అరిహంత్ క్లాస్ జలాంతర్గాముల్లో రెండవది అనమాట. దీనిని కూడా విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇది 83 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ప్రెషరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ తో నడుస్తుందన్నమాట. దీనివల్ల ఇది నెలల తరబడి అంటే నీటి అడుగునే ఉండి శత్రువులకు దొరకకుండా ప్రయాణించగలుగుతుంది. ఇది ఐఎన్ఎస్ అరిహంత్ కంటే కొంచెం పెద్దదనమాట. అలాగే ఎక్కువ బరువును కూడా మోసుకోపోగలుగుతుంది. సుమారుగా 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలిగినటువంటి 12 క్షిపణులను ఇది మోసుకెళ్ళగలుగుతుంది అనమాట. సుమారుగా 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి 4 భారీ క్షిపణులను ఇది ప్రయోగించగలుగుతుంది. ఇవి పాకిస్తాను అలాగే చైనాలో ఉన్నటువంటి ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకోగలుగుతాయి అనమాట. దబ్బితే ఇటు పాకిస్తాన్లా అటు చైనాలా. భారతదేశం యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ లో ఈ జలాంతర్గామి కీలక పాత్ర అయితే పోషిస్తుంది. అంటే భూమి, ఆకాశం అలాగే నీటి నుంచి అణుదాడులు చేయగలిగినటువంటి సామర్థ్యంలో ఈ జలాంతర్గామి కీలక పాత్ర అయితే పోషిస్తుంది అన్నమాట. శత్రువు మొదటిసారి అణుదాడి చేసిన సముద్రం లోపల దాగి ఉన్నటువంటి ఈ జలాంతర్గామి ద్వారా భారత ఎదురుదాడి చేయగలుగుతుంది అన్నమాట. ఈ జలాంతర్గామి ప్రస్తుతం వివిధ పరీక్షల దశలను పూర్తి చేసుకుని మన భారత నౌకాదళంలో తన సేవలను అయితే అందిస్తుంది. ఇది మన హిందూ మహాసముద్రంలో భారత రక్షణ కవచంగా పనిచేస్తుంది అనమాట. మొత్తంగా మన మోడీ ప్రభుత్వం హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టేందుకు 2 అద్భుతమైనటువంటి యుద్ధ నౌకలను రంగంలోకి దించడం విశేషం అనమాట. అది విషయం. నెట్టుంది న్యూస్ మామూలుగా ఇలాంటివందరికి కూడా నచ్చవు, కానీ చూస్తే మాత్రం భలే ఉంటాయన్నమాట. అంటే మన దేశం రక్షణ రంగం విషయంలో ఇంతగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి న్యూస్ చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి న్యూస్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి, ఓకేనా మిత్రులారా. హిందూ మహాసముద్రంలో చైనా వేస్తున్నటువంటి కుతంత్రపు అడుగులకు మన భారత సైన్యం ఎలాంటి చెక్కు పెడుతుందో చూశారు కదా. మన దేశ రక్షణ విషయంలో రాజీ పడకుండా శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేటటువంటి ఇలాంటి అద్భుతమైన ఆయుధాల గురించి ప్రతి భారతీయుడు కూడా గర్వపడాల్సిందే. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు అలాగే దేశ రక్షణకు సంబంధించినటువంటి వేగవంతమైన వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను చూస్తూనే ఉండండి. మన దేశ సైనిక సత్తా ఏంటో ప్రపంచానికి ముఖ్యంగా మన వాళ్ళందరికీ కూడా తెలియాలా. అందుకే ఈ వార్తను ఇప్పుడే మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను ఫేస్బుక్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం అందించే ప్రతి వీడియోకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే తప్పనిసరిగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోకు ఒక లైక్ కొట్టి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.